విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న చంద్రోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షం కారణంగా సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి భారీ వర్షం కురవడం వల్ల గోడ కూలినట్టు తెలుస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి వాటి కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకభ్రత భాగ్శ్రీ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక అక్కడి త్రిపురాంతక స్వామి ఆలయం వద్దకు ఈ క్యూ లైన్ ఉంది. ముందుగానే ఈ క్యూ లైన్ లో నిల్చుంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ముందు రోజే భక్తులు భారీగా తరలివచ్చారని సమాచారం. దాంతో 300 టికెట్ దర్శనానికి కొందరు భక్తులు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా విషాదం చోటు చేసుకుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి తర్వాత విశాఖపట్నంలోని ఆ సింహాద్రి అప్పన్న స్వామి మరొక ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో మరొక పెద్ద దేవాలయం అని చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి ఆ దేవస్థానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో సింహాచలం, విశాఖపట్నం జిల్లా సింహాచలం అనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కలియుగ ఆ దైవంగా నమ్మే ఆ అప్పన్న స్వామికి సంబంధించి ఆ నేడు ఆయన నిజ స్వరూప దర్శనం ఉంది. ఏదైతే సంవత్సరం మొత్తం కూడా ఆ సింహాచలం అప్పన్న స్వామి మొత్తం కూడా శరీరం అంతా కూడా ఆయనకి ఆ చందనోత్సవంతో మొత్తం కప్పబడి ఉంటుంది. అయితే నేడు ఒక్కరోజే సంవత్సరానికి ఒక్కసారి జరిగే నిజ స్వరూప దర్శనం నేడు ఉంది. ఈ నిజ స్వరూప దర్శనానికి సంబంధించి కూడా అప్పన్న స్వామి ఆయన నిజంగా ఎలా వెలిచాడో అలా దర్శనం కనపడతా ఉన్న పరిస్థితి ఉంటుంది. మిగతా అన్ని సమయాల్లో ఆయనకి మొత్తం కూడా చందనం రాసి ఉండబడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న నిజ స్వరూప దర్శనానికి సంబంధించి భక్తులు భారీగా హాజరవుతారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా ఆ యొక్క నిజ స్వరూప దర్శనానికి సంబంధించి దాదాపుగా సుమారు 2 లక్షల మంది ఆ భక్తులకి పైనే హాజరవుతారు, కానీ తక్కువ ఎట్టి పరిస్థితుల్లో హాజరయ్యే పరిస్థితి లేదు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి భారీగా కురిసిన వర్షం అలాగే భారీ ఈదురుగాలులు రావటంతో ఒక్కసారిగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని షెడ్లు కూడా ఎగిరిపోయిన పరిస్థితి ఉంది. ఆ భారీ వాన పడటంతో కొన్ని గోడలు మెత్తబడిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సింహాచల అప్పన్న స్వామి ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ విషాద ఛాయల్లో అలుముకున్న పరిస్థితి ఉంది. ఏదైతే స్వామివారి నిజ స్వరూప దర్శనాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా మంగళవారం అర్ధరాత్రి నుంచే భారీగా భక్తులందరూ పోటెక్కుతారు. దాదాపు లక్షల మంది 12 కాడి నుంచి 11:30 కాడి నుంచి దేవాలయం దగ్గరికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే బుధవారం తెల్లవారుజామున సమయంలో అపశృతి అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. భారీ వర్షం కారణంగా ఆ గోడ కూలి దాదాపుగా 8 మంది ఇప్పటికీ 7 మరణించిన పరిస్థితి ఉంది. గోడ కూలిపోవడంతో
ఆ శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఆ 7 చనిపోవడంతో ఈ యొక్క గందరగోళం, గోడ కూలి ఆ ప్రజలు చనిపోవటం, భక్తులు చనిపోవడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. అరుపులు కేకలతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. అయితే విషయాన్ని తెలుసుకున్న హోంమంత్రి అనిత హుటాహుటిన కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అనిత తెల్లవారుజామున ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళటానికి రెడీ అయి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవటం, ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళటం, ఆమెకు వెళ్ళేసరికి ఆ ఘటనా స్థలానికి సంబంధించి ఆ మున్సిపల్ అధికారులు గాని, అలాగే నగర కమిషనర్ సిపి గాని అందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఆ సహాయక చర్యలు చేపట్టడంతో కొంతమేరకు ఆ నష్టం వాటిల్లిందని చెప్పుకోవాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ సింహగిరి బస్ స్టాండ్ నుంచి ఎగువ వైపు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఆ 300 రూపాయల టికెట్ క్యూ లైన్ ప్రాంతంలో పెద్ద సిమెంట్ కూడా ఒకసారిగా ఆ వానకి మెత్తబడటం, ఆ 300 రూపాయల క్యూ లైన్ ప్రాంతంలోని సిమెంట్ కూడా కూలిపోవటం, ఆ కూలిపోయిన ఘటనలో 7 చనిపోవటం చకచక జరిగిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఆ 7 మృతుల్లో 3 ఆ మహిళలు ఉండటంతో మరికొంత ఆ విషాదాలు అలుముకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు అయితే ఆ హుటాహుటిన చేపట్టారు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. హుటాహుటిన గాయపడిన వారందరినీ కూడా విశాఖపట్నం ఆ కేజీహెచ్కి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఆ హోంమంత్రి అనిత గాని, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గాని, ఇతర ఉన్నతాధికారులు గాని, సిపి గాని ఆ ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు కొంతమేరకు అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ నేపథ్యంలో మరికొంతమంది కుటుంబ సభ్యులు, రాష్ట్రం భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా శిథిలాల కింద కొంతమంది ఉండొచ్చేమోనని అనుమానంతో దాదాపుగా 10 అంబులెన్సులు ఇప్పటికి కూడా సిద్ధం చేసి రెడీగా ఉంచిన పరిస్థితి ఉంది. వాటిల్లో అన్ని రకాల ఆ మెడికల్ ఎక్విప్మెంట్ తో సహా 10 అత్యున్నత అంబులెన్సులు అయితే హోంమంత్రి అనిత ఘటనా స్థలం దగ్గరికి పిలిపించారు. అయితే ఆ హోంమంత్రి అనిత కలెక్టరు ప్రస్తుతానికి అయితే ఏదైతే పనులు పర్యవేక్షిస్తా ఉన్నారు, రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. ఆ ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇప్పుడు కూడా రెస్క్యూ ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఆ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఆ దర్శనం కల్పించడంతో క్యూ లైన్ లో భక్తులందరూ కూడా కిక్కిరిసిపోయారు. అదే సమయంలో ఆ ఉరుములు మెరుపులతో ఆ కుండపోత వర్షం కురటంతో ఒక్కసారిగా గోడ కూలి ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఘటనకి సంబంధించి కూడా ఎవరు ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఆ 300 రూపాయల టికెట్ తీసుకొని క్యూ లైన్ లో ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా దాదాపుగా ఈ గోడ కూలిన ఆ సమయంలో భక్తులు కూడా రద్దీ కిక్కిరిసిపోయింది. అప్పటికే లక్షల మంది ఒకరినొకరు తోసుకుంటున్న పరిస్థితి ఉంది. అప్పటికే దాదాపుగా 1,30,000 నుంచి 1,50,000 దాకా ఆ భక్తులు వచ్చి ఉన్నారనేది అయితే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అప్పన్న స్వామి నిజ రూప దర్శనం కోసం నిన్న మధ్యాహ్నం నుంచే సింహగిరికి ఆ భక్తులైతే భారీగా చేరుకున్నారు. ఏదైతే కేశఖండన చాలా ఎదురుగా ఉన్న ఆ కళ్యాణం మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత దర్శనం క్యూ లైన్లు ఆ భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఆ త్రిపురాంతక స్వామి ఆలయం వరకు కూడా ఆ క్యూ లైన్ ఎక్కువగా ఉంది. అయితే ముందుగానే ఈ క్యూ లైన్ లో నుంచుంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ముందు రోజే భక్తులు భారీగా తరలి వచ్చారు. దాంతో 300 రూపాయల టికెట్ దర్శనానికి అయితే భక్తులు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే ఆ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు.